ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనం ఇలా సెలవిస్తుందండి. 17 వచనం ఇలా సెలవిస్తుంది: యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మృగజీవులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఈరోజు ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ యొక్క దాహమును, నీ యొక్క వాంఛలను నేను తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాను అని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క సంఘటన మనం చూసినట్లయితే ప్రియులారా, 3 దేశాలకు చెందినటువంటి రాజులు మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళుతున్నారండి. అప్పుడు వారు వెళుతున్నప్పుడు వారికి దాహం అవుతుంది. వారికి ఆ యొక్క యుద్ధ సైన్యముకి త్రాగడానికి నీళ్లు లేకుండా పోతుంది. పిల్లలు అప్పుడు వారు దేవునికి మొరపెడుతున్నారు. అప్పుడు ఎలీషా దగ్గరకు వాళ్ళు వెళ్ళినప్పుడు పిల్లరా, ఎలీషా యెహోవా యొక్క మాటను ఆయన ప్రవచనంగా చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు? ఈ ప్రాంతమంతా కూడా మీరు, ఈ అరణ్యమంతా కూడా మీరు గొయ్యి తవ్వండి, అంటే మీరు గొయ్యి తవ్వండి. ఆ గొయ్యలో మీరు గాలియే కానీ వర్షమే కానీ మీరు చూడరు, అయినను మీరును మీ యొక్క మృగజీవులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయంతా కూడా నీళ్లతో నింపబడునని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారమే, యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారమే ప్రియులారా, మరుసటి దినాన గాలి రాలేదు, వర్షము రాలేదు, కానీ వారి యొక్క అవసరతను దేవుడు అద్భుతకరంగా తీర్చాడు. వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్లను దేవుడు అద్భుతకరంగా ఆయన ఏం చేశాడంటే ప్రియులారా ఇచ్చాడు. ప్రియులారా, ఇందు ద్వారా మనము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో ప్రియులారా, వారి యొక్క అవసరతను దేవుడు సంధించాలంటే అక్కడ దేవుడు ఒక్క విషయాన్ని వాళ్ళు ఎదురు చూశారండి. ఏంటంటే వారి యొక్క క్రియలను దేవుడు ఎదురు చూశాడు. ఏంటి? మీ యొక్క అవసరతలను యెహోవా తీర్చాలంటే మీరేం చేయాలి? ప్రయాసపడాలి, మీరు గొయ్యి తవ్వాలి, మీ యొక్క చేతితో మీరు కొంచెం క్రియలు చేయాలి. మీరు గొయ్యిలో యొక్క గొంతులు తవ్వినప్పుడు మాత్రమే దేవుడు యొక్క గొంతులను నీళ్ళతో నింపగలడు అని చెప్పి ప్రియులారా, ఆ కణావూరులో యేసు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ప్రియులు, అక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు ఆయన అక్కడ ద్రాక్షరసము తక్కువైనప్పుడు, కొదువైనప్పుడు ప్రియులు అక్కడ ఉన్నటువంటి పని మనుషులతో అంటున్నారు, అయ్యా మీరు ఆ పాత్రను నీళ్లతో నింపండి అంటున్నాడండి. అయ్యా మాకు కావాల్సింది నీళ్లు కాదు, ద్రాక్షరసం అని చెప్పి వాళ్ళు యేసుని ప్రశ్నించలేదు. వాళ్ళు ఏం చేశారు? యేసు ఏమైతే చెప్పాడో అది వాళ్ళు చేశారండి. నీళ్లతో నింపమన్నాడు, నీళ్లతో నింపారు. నింపిన తర్వాత ఇంకా ద్రాక్షరసం తీసుకెళ్ళి ఇవ్వండి అయ్యా అని చెప్పాను. అయ్యా మేము నీళ్లు పోసాము, ఇప్పుడు దీన్ని ద్రాక్షరసం అని తీసుకెళ్తే త్రాగే వాళ్ళు ఏమంటారయ్యా, గొడవలు పెట్టుకుంటారని చెప్పి ఏమనలేదండి. ఎందుకంటే వారికి తెలుసు, మనము చేయాల్సింది మనం చేస్తే దేవుడు మిగిలిన పనులు ఆయన చేస్తాడని చెప్పి వారు విశ్వసించారు. కాబట్టి ప్రియులారా, వారు క్రియ చేశారు. ఆ క్రియ ప్రకారము దేవుడు వారిని దీవించాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఆయన దీవించాలంటే మనము కూడా క్రియ జరిగించాలండి. నమ్మి క్రియ జరిగించాలి. దేవుడు అన్నాడు, యెహోవా అన్నాడు, అక్కడ మీరు గొయ్యలు తవ్వండి అని చెప్పి అన్నాడు. అయ్యా మాకు నీళ్లు కావాలి, గొయ్యలు తవ్వితే ఏం లాభం అని చెప్పి ప్రశ్నించలేదు. ప్రియులారా, వారు చేయవలసినటువంటి పనిని వారు చేశారు, దేవునికి లోబడ్డారు. మాకు యెహోవా ఏదో ఒకటి చెప్తున్నాడు, ఆయన ఏదో ఒకటి చేయబోతున్నాడు అని చెప్పి వారు నమ్మారు, క్రియ జరిగించారు. ఆ క్రియ జరిగించినందుకు ఫలితంగా వారికి అక్కర్లను దేవుడు తీర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో మన అవసరతలను దేవుడు తీర్చాలని అనుకుంటున్నాడు. కానీ మనము క్రియ జరిగించాలి. మన పక్షాన మనం చేయాల్సినటువంటి క్రియలు మనం చేసినప్పుడు మాత్రమే ఆయన సమృద్ధిగా మనం దీవించగలడు. కాబట్టి ఆయన అంటున్నాడు, గాలియే కానీ వర్షమే కానీ మీరు రాకపోయినను మీకు కావలసినటువంటి నీళ్లు నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ యొక్క ప్రాంతమంతా కూడా, ఈ యొక్క లోయలంతా కూడా నీళ్లతో నింపబడునని చెప్పి యెహోవా ఆయన సెలవిచ్చిన ప్రకారం మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన సమృద్ధిగా నిన్ను నన్ను ఆయన దీవించాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనము క్రియ జరిగించాలి. మన పక్షాన మనం చేయవలసినటువంటి క్రియలు మనం జరిగించాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి అద్భుతకరంగా దేవుడు, సహోదరుడ సహోదరి, నీ యొక్క అవసరతలు ఆయన తీర్చబోతున్నాడు. నువ్వు దేవుని యొక్క చిత్తానికి మాత్రం లోబడితే చాలు, ఆయన చెప్పింది చేస్తే మాత్రం చాలు, మిగిలిన పనులు నీ కొరకు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను
మీరును మీ మృగజీవులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడునని చెప్పి తండ్రి సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి వారు తమ పక్షంలో చేయవలసిన క్రియను వారు చేశారు. మీరు అద్భుతం చేశారు తండ్రి. అలాగా మా పక్షాన తండ్రి అద్భుతం పొందుకోవాలంటే మేము క్రియ జరిగించడానికి నీ చిత్తానికి లోబడ్డానికి కృప దయచేయండి. ఒక్కొక్కరికి తండ్రి యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ఆ కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.